ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన రాత్రంతయు కూడా నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి క్షేమంగాను నెమ్మదిగాను తండ్రి సజీవంగా తండ్రి ఈ వేకువన లేచి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. దేవా, ఈ రోజును చూడలేక అనేక మంది కాలగర్భంలో కలిసిపోయినారు. ఏ అర్హత లేదు మాలో, ఏ మంచియోనో లేదు తండ్రి. నీవు అంటున్నావు, ఎన్నిక లేని వారినే నేను ఎన్నుకుంటానని. మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు దేవా. తండ్రి, నీ సేవలో ఇంకా బహుగా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాం దేవా. ఈ రోజంతయు కూడా మమ్మల్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నీవే సంరక్షించండి దేవా. మేము చేసే ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. ప్రతి పనిలోనూ మేము విజయమే చేకూర్చుటకు నీవు సహాయమును దయచే దేవా. మేము వెళ్ళే ప్రతి చోట కూడా మంచియే జరుగుటకు నీవు సహాయమును దయచే దేవా. వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా దేవా, నీ బిడ్డలకు మంచి పేరు రావటకు నీ సహాయమును దయచేయి. ఇదిగో, దేవుని బిడ్డలు వచ్చి ఉన్నారు, అందుకేనేమో మనకు మంచి జరిగిందని వెళ్ళిన చోట అనుకొనుటకు నీవు సహాయమును దయచేయి. ఆ రీతిగా నీ బిడ్డలు వెళ్ళిన ప్రతి చోట మంచి కార్యములను నీవు జరిపించండి దేవా. నీవు సహాయమును దయచే. ఎండల వేడిం నుంచి తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి నీవు దయచే తండ్రి. ఈ మానవుల పరిస్థితి, మా పరిస్థితి ఎట్లాంటిదంటే దేవా, వేడి ఎక్కువైనను తట్టుకోలేము దేవా, చల్లదనం ఎక్కువైనను తట్టుకోలేము, వానలు పడుతున్నను తట్టుకోలేని పరిస్థితి దేవా. తండ్రి, నీ జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని సృజించిన వాడవు నీవే కనుక మాకు ఏది మంచో నీవు ఆ రీతిగా వాతావరణమును అనుకూలపరచండి తండ్రి. అలవర్చుకునేటకు తండ్రి ప్రతి ఒక్క శరీరమును నీవు సిద్ధపరచండి దేవా. వృద్ధులని నీవు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మంచి మరణం చూసేంతవరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. అలాగే బాలింతరాళ్లను, వారి కౌగిట్లో ఉంటున్న చిన్న బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకోనండి దేవా. స్కూల్స్కి వెళ్తున్న చిన్న బిడ్డల్ని కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి. వారి నీ దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును, వయస్సు ఎందును, శారీరకంగాను మానసికంగాను మంచిగా వారిని మీరు పెంచండి. మంచి విద్యాబుద్ధులు వారికి మీరు నేర్పించండి దేవా. వారు స్కూల్స్కి వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. స్కూల్స్ మరికొన్ని రోజుల్లో తెరవబోతుండగా ప్రతి ఒక్కరిని కూడా నీవు సిద్ధపరచండి దేవా. ఎవరికైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే అటువంటి వారిని స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. స్కూల్స్ దగ్గర పడే లోపు వారిని మీరు స్వస్థపరచండి. అలాగే దేవా, గర్భిణీ స్త్రీలను కూడా నీవు జ్ఞాపకం చేసుకునండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు. నీవిచ్చు బహుమానంలో వారు ఆనందంగా వర్ధిల్లుటకు నీవు సహాయమును దయచేయి తండ్రి. హెబ్రీ స్త్రీల వలె వారు కూడా చురుకైన ప్రసవం కనుటకు నీవు సహాయమును దయచి గర్భఫలం పొందుకోలేని వారిని గురించి మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. గర్భఫలము నీవిచ్చు బహుమానం అన్నావు కదా. నీవిచ్చు బహుమానము ప్రతి ఒక్కరు కూడా పొందుకొనుటకు నీవు సహాయమును దయచే దేవా. ఇంకనూ తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ఈ పగటి వేళలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, గృహాలు విడిచి తండ్రి బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి గృహాలు చేరేంత వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి నీవే సంరక్షించి దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.